ఇప్పుడు ఎన్ఎంఎంఎస్ బుక్లోని ఒక ప్రాక్టీస్ టెస్ట్ 1 చూద్దాం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్ 6, 12, 18, 24, 30. చూడండి, 6 టేబుల్ రిపీట్గా వస్తుంది, అంటే +6 +6 +6. సో 30 + 6 కలిపితే 36. నెక్స్ట్ 74, 84, 104, 134, 174. సరిగా అబ్జర్వ్ చేయండి. 70కి 10 కలిపితే 84, 80కి 20 కలిపితే 104, 104కి 30 కలిపితే 134, 134కి 40 కలిపితే 174, 174కి 50 కలిపితే 224. సో 10, 20, 30 ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. నెక్స్ట్ 8, 12, 16, 20, 24, 28, 32. 8 + 4 + 4 + 4 + 4 అనేది యాడ్ అవుతుంది. 32 + 4 = 36. 36 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, 20, 22, 26, 32, 40, 50. 20కి 2 యాడ్ అయింది, 22కి 4 యాడ్ అయింది, 26కి 6 యాడ్ అయింది, 32కి 8 యాడ్ అయింది. అంటే వరుస ఈవెన్ నెంబర్స్ యాడ్ అవుతూ వస్తున్నాయి. 2, 4, 6, 8, 10, ఇక్కడ 12 యాడ్ అవుతుంది, అంటే ఆన్సర్ 62. నెక్స్ట్ 5, 6, 8, 11, 15, 20, 26. చూడండి, లాజిక్ చూడండి. 5 ఒకటి కలిపితే 6, 6కి 2 కలిపితే 7. అంటే లైన్గా ఫస్ట్ 1 కలిపారు, తర్వాత 2 కలిపారు, తర్వాత 3 కలిపారు, తర్వాత 4, తర్వాత 5, తర్వాత 6, తర్వాత 7 కలపాలి. 26కి 7 కలిపితే 33. 33 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 25, 36, 39, 64, 81. చూసిన వెంటనే స్ట్రైక్ అవ్వాలి మనకి. 25 అంటే 5², 36 అంటే 6², 49 అంటే 7², 64 అంటే 8², 81 అంటే 9². నెక్స్ట్ అదే లైన్లో వచ్చేది 10², 100. నెక్స్ట్ 11², 121. నెక్స్ట్ 7th ప్రాబ్లం చూడండి, 8, 18, 27, 35, 42, 48. అంటే 8 + 10 యాడ్ అయింది. తర్వాత 18 + 27 అంటే 9 యాడ్ అయింది. తర్వాత 27 + 35 అంటే 8 యాడ్ అయ్యింది. తర్వాత 6 యాడ్ అయ్యింది, 7 యాడ్ అయ్యింది. తర్వాత 42 + 6 యాడ్ అయింది. తర్వాత 5 యాడ్ అవుతుంది. 48కి 5 యాడ్ అవుతే 53. 53 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 8th ప్రాబ్లం చూడండి, 4, 7 అవ్వాలంటే +3 యాడ్, 7, 13 అవ్వాలంటే +6 యాడ్, 13, 22 అవ్వాలంటే +9 యాడ్. 3 టేబుల్ యాడ్ అవుతూ పోతుంది. 3, 6, తర్వాత 12. నెక్స్ట్ 34, 49 అవ్వాలి అంటే 15 యాడ్ అయింది, 3 టేబుల్ యాడ్ అవుతుంది. నెక్స్ట్ అదే లైన్లో 18 యాడ్ అవుతుంది. 49 + 18 + 49 = 67. 67 మనకి ఏ ఆప్షన్లో ఉంది? 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 9th ప్రాబ్లం చూడండి, 4, 16, 36, 64. అబ్జర్వ్ చేస్తూ ఉంటే అవన్నీ స్క్వేర్ నెంబర్స్. 4 అంటే 2², 16 అంటే 4², 36 అంటే 6², 64 అంటే 8², 100 అంటే 10². వరుస ఈవెన్ నెంబర్స్ స్క్వేర్ అవుతున్నాయి. సో నెక్స్ట్ లైన్లో వచ్చేది 12², అంటే 144. 3 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 10th ప్రాబ్లం, 20, 45 అయింది, అంటే +20 జరిగింది, 25 జరిగింది. 45, 75 అయింది, +30 జరిగింది. అయితే 75, 110 అయింది, +35 జరిగింది. 110, 40, 150 అయింది, +40 జరిగింది. నెక్స్ట్ +45 జరగాలి. 100 + 45 = 195. 195 మనకి సెకండ్ ఆప్షన్లో ఉంది. నెక్స్ట్ 11th ప్రాబ్లం చూద్దాం.
6 8 అయింది అంటే +2 జరిగింది. 8 11 అయింది అంటే 3 ప్లస్ అయింది. 11 16 అయింది అంటే 5 ప్లస్ అయింది. 16 23 అయింది అంటే 7 ప్లస్ అయింది. 23 34 అయింది అంటే 11 ప్లస్ అయింది. 34 47 అయిందంటే +13. అబ్జర్వ్ చేసినట్లయితే వరుస ప్రైమ్ నెంబర్స్ అనేవి యాడ్ అవుతున్నాయి. సో ఇదే క్రమంలో మనకు వచ్చే వరుస ప్రైమ్ నెంబర్ 17. అంటే 47కి 17 కలిపితే 64. 64 మనకి ఏ ఆప్షన్లో ఉంది? ఇక్కడ థర్డ్ ఆప్షన్లో ఉంది. థర్డ్ ఆప్షన్ ఈజ్ రైట్. నెక్స్ట్ 49 94 అయింది. 49 94 అయింది. 63 36 అయింది. చూడండి, గమనించండి. 4 ఇటు వెళ్ళింది, 9 ఇటు వచ్చింది. 6 అటు వెళ్ళింది, 3 ఇటు వచ్చింది. అంటే రివర్స్ అవుతున్నాయి నెంబర్లు. అలాగే ఇంకొకటి చూద్దాం. 75 అనేది 57 అయింది. సో రివర్స్ అవుతున్నాయి కదా. ఇప్పుడు 29 ఎంత అనేది మనం అడిగారు కాబట్టి డిజిట్స్ని రివర్స్ చేస్తే 92. 92 ఎక్కడ ఉంది మనకి? సెకండ్ ఆప్షన్. ఓకే, నెక్స్ట్ 13th ప్రాబ్లం చూద్దాం. 7 15 31 63 127 255. 7 15 అయింది. ఓకే, పక్కన పెడదాం. నెక్స్ట్ 15 అనేది 31 అయింది. అంటే డబుల్ అవుతుంది. 7ని డబుల్ చేస్తే 14 + 1. 15 డబుల్ చేస్తే 30 + 1. అంటే ఇచ్చినటువంటి నెంబర్ని ఇంటూ 2 చేస్తున్నారు ఫస్ట్, తర్వాత +1 చేస్తున్నారు. నెక్స్ట్ 31 ఎంత అయింది? 31 అనేది 63 అయింది. డబుల్ చేయండి, ఇంటూ 2 = 62 + 1. సో మనకి ఇప్పుడు 255 అనేది ఎంత అవుద్ది అనేది లెక్క కాబట్టి ఇంటూ 2 = 510 + 1 అంటే 511 ఈజ్ ద ఆన్సర్. 4లో మనకి 511 అనేది ఉన్నది. నెక్స్ట్ 14th క్వశ్చన్. 2 3 5 9 17 ఏం జరిగిందో చూద్దాం. ఇక్కడ ఫస్ట్ది +1 యాడ్ అయింది, నెక్స్ట్ 2 యాడ్ అయింది, నెక్స్ట్ 4 యాడ్ అయింది, ఆ తర్వాత 8 యాడ్ అయింది. 9 17 అయిందంటే 18. 17 33 అయ్యింది అంటే మనకి 16 యాడ్ అయింది. నెక్స్ట్ 33 65 అయిందంటే 32 యాడ్ అయింది. ఇక్కడ ఏం జరుగుతుంది? ఇక్కడ ఏం జరిగింది? 1 డబుల్ అయింది, 2 డబుల్ అయింది, 3 డబుల్ అయింది, 8 డబుల్ అయింది, 16 డబుల్ అయింది, 32 డబుల్ అయితే 64. మనం దీన్ని 64కి 65ని కలపాలి. 65కి కదా, 64ని కలపాలి. 129 = 129 ఈజ్ ఆన్సర్. నెక్స్ట్ 8 27 125 343. గమనించండి, 8 అంటే 2 క్యూబ్, 27 అంటే 3 క్యూబ్, నెక్స్ట్ 125 5 క్యూబ్, 343 7 క్యూబ్. వరుస ప్రైమ్ నెంబర్లు క్యూబ్ జరుగుతుంది. ఈ లైన్లో వచ్చేటువంటి వరుస ప్రైమ్ నెంబర్ 11. 11 క్యూబ్ అంటే మనకి ఆన్సర్ ఎంత వస్తుందంటే 1331. 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 16th క్వశ్చన్ చూడండి. 16th క్వశ్చన్ 143 8 254 11. మరి బాగా తగ్గిపోతుంది అంటే డిజిట్స్ యాడ్ అవుతున్నాయేమో చూసుకోవాలి. 143 అనేది హండ్రెడ్స్లో ఉంది, 8 అనేది సింగిల్ డిజిట్. ఇలా 3 డిజిట్స్ సింగిల్ డిజిట్స్ పడిపోతున్నాయి అంటే ఎడిషన్ జరుగుతుందేమో చూడండి. 1 + 4 5, 5 + 3 8. నెక్స్ట్ 2 + 5 254 ఎంత అయింది? 11 అయింది. 2 + 5 7, 7 + 4 11. నెక్స్ట్ 347 ఎంత అయింది మనకి? 14 అయింది. అంటే 3 4 కలిపితే 7, 7 + 7 14. సో మనం ఏం చేయాలి? 471 అని చేయాలి. 4 + 7 11, 11 + 1
12 is the answer. 3 is the answer. నెక్స్ట్ 17th క్వశ్చన్ కూడా అదే మోడల్. 3 4 7 అయింది. 3ని 4ని కలిపితే 7. 5 4 9 అయింది. 5ని 4ని కలిపితే 9. 7 4 11 అయింది. 7ని 4ని కలిపితే 11. 6 4 10 అయింది. 6 + 4 10. 5 3 అయింది. మనం 53ని చేయాలి. సో 5 + 3 = 8. 8 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 18th క్వశ్చన్ చూడండి. 2 3 5 7 11 13. అబ్జర్వ్ చేయండి, ఇవన్నీ కూడా ప్రైమ్ నెంబర్సే. నెక్స్ట్ దీనికి మధ్యలో వచ్చే ప్రైమ్ నెంబర్ ఏంటి? 17 తర్వాత వచ్చే ప్రైమ్ నెంబర్ మనకి 19. 19 ఎక్కడ ఉంది? 2 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ 19th ప్రాబ్లం చూడండి. 1 2 3 5 7. ఇది ఏ ప్యాటర్న్ కూడా అర్థం అవ్వట్లేదు, బట్ ఇంక్రీజ్ అవుతుంది. చూడండి, 1కి 2 కలిసింది, 2కి 1 కలిసింది, 3కి 2 కలిసింది, 5కి 3 కలిసింది. ఇలా కూడా అవ్వట్లేదు కాబట్టి చూద్దాం. 1 + 2 కలిపితే ఎంత? 3. ఎక్కడిది? 3 + 5 కలిపితే 8. ముందు 2 నెంబర్లని కలుపుతుంది. 5 8 కలిపితే 13. 13 8 కలిపితే 21. 21 13 కలిపితే 33. 33 21 కలిపితే 54. 54 అనేది ఇక్కడ ఆన్సర్. ఎక్కడుంది? 54. 54 అనేది ఆన్సర్. నెక్స్ట్ 224 223 221 218 తగ్గుతూ వచ్చింది. 224 223 అయిందంటే -1 జరిగింది. 223 221 అయిందంటే -2 జరిగింది. 221 218 అయిందంటే -3 జరిగింది. 218 214 అయిందంటే -4 జరిగింది. 214 29 అయిందంటే -5 జరిగింది. సో 29కి 6 తీసేయాలి. 209 - 6 = 203. 1 ఈజ్ ద ఆన్సర్. నెక్స్ట్ ప్రాక్టీస్ టెస్ట్ 2తో రేపటి వీడియోలో కలుసుకుందాం. గుడ్ లక్.